మాత్రం నిద్ర లేకుండా ఏమిటి? గుమస్తాలున్నారుగా. సీత, ఒకళ్ళ రక్తంతో నువ్వు బతక్కు, నీ రక్తాన్ని నలుగురు కోసం చెమటగా మార్చు అని అధర్వణ శాస్త్రంలో 3వ అధ్యాయంలో 2వ శ్లోకంలో చెప్పారు. పడుకో, అకౌంట్లు పూర్తయ్యాక నేను మళ్ళీ లేపుతాను. ఏ పడుకో. పడుకోవాలి 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 పడుకోవాలి. పడుకోమా, పడుకో పడుకో పడుకో. ఏమిటండి ఇల్లులా ఉందే? ఇంటికన్నా గుడి పదిలో ఉన్నారు పాతవాళ్ళు, కానీ గుడి కంటే ఇల్లే పదిలో ఉన్నాడు ఈ సుబ్బారావు. సుబ్బారావు నేను ఇంట్లో ఒక్క క్షణం ఉన్నాను. ఇప్పుడే బయటికి వెళ్ళిపోతాను. తిరిగి ఎప్పుడు వస్తా నాకే తెలియదు. అవునవును, బంకలేనమ్మా డొంకటికి ఏడ్చిందని ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళడానికి ఇదో బంక. నాకేం తెలియదు అనుకున్నారా? ఏంటే నీకు తెలిసింది వంకాయ పులుసు? అయినా నీ దగ్గర వంకాయలు పడాల్సిన కర్మ నాకేమిటే? కావాలంటే పబ్లిక్ గా నీ ముందరే నా ఇష్టం వచ్చిన తెచ్చుకుంటాను, నా ఇష్టం వచ్చిన బిహేవ్ చేస్తాను. అర్థమైందండి, మీరు ఎలాంటి మనిషి ఇప్పుడు అర్థమైంది. నా మొగుడు ఎంతో డీసెంట్ గా ఉండాలి, రాముళ్ళ ఉండాలి, దేవుళ్ళ ఉండాలి అనుకునేదాన్ని. ఆ రోజు సిగరెట్ విసిరి పారేస్తే ఎంతో పద్ధతైన మనిషి అనుకున్నాను. చూడు జయ, నువ్వు అక్కడే పొరపాటు పడ్డావు. నేను నీకు దేవుణ్ణి, ఈ ఇంటి వరకే శ్రీరామచంద్రుణ్ణి. కాలు బయట పెట్టామనుకో రసిక రాజశేఖర శ్రీకృష్ణులం. అసలు ఈ బయట ప్రపంచం అంతా మనకు ఒక బృందావనం. కాలు వేస్తే గోపిక, కాలు తీస్తే గోపిక, అటు గోపిక ఇటు గోపిక, అటు గోపిక ఇటు గోపిక. అసలు మన చుట్టూ గోపికలే కౌంట్లెస్. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. మాటంటే బాణం, ఏ మగువన్న ప్రాణం, ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం. మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. టండర టండర డాండ టండర టండర డాండ టండర టండర డాండ టండర టండర డాండ. అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్న కాదనను. భార్య అడిగితే ఏది లేదనను, బంగారు లేడి తెమ్మన్న కాదనను. ఇల్లు దాడితే నేను కాను, ఇల్లు దాటితే నేను కాను. అందుకే మనం ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను, 10 తలలెదురైనా ఎగురగొట్టుతాను. ధర్మపత్ని ఎడబాటు తట్టుకోను, 10 తలలెదురైనా ఎగురగొట్టుతాను. మనసైతే మురళిని చేపట్టుతాను, మనసైతే మురళిని చేపట్టుతాను. 1000 మంది గోపికలకు గజ్జ కట్టుతాను, గజ్జె కట్టుతాను. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య.
భార్య ఉన్నవాడు దేవుడే, మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే. ఒక్క భార్య ఉన్నవాడు దేవుడే, మరి అష్ట భార్యలున్నవాడు దేవుడే. ఆ ఇద్దరు జీవించిన చిరంజీవిని, ఆ ఇద్దరు జీవించిన చిరంజీవిని, వీళ్ళు వేణువు పట్టిన సవ్యసాచిని, అపర సవ్యసాచిని. అందుకే మనం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. మాటంటే బాణం, ఏ మగువన్న ప్రాణం, ఆ ఇద్దరు దేవుళ్ళు కలిసి ఎత్తిన అవతారం మనం. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. అదేంటి సార్ అలా నవ్వుతున్నారు? అప్పుడప్పుడు పెళ్ళాలను ఏడిపించడం చాలా సరదాగా ఉంటుంది కదా. ఏడిపించడం నవ్వించడానికి అయితే పర్వాలేదు సార్. వాళ్ళు నిజంగా ఏడ్చారనుకోండి, మనం నవ్వులు ఫాలో అయిపోతాం. తిరుపతి జీబాబు, చిట్టి తల్లి, చిట్టి ఏంటమ్మా? చిట్టి చిట్టి, ఈ ఊరు ఎప్పుడు వచ్చావు? ఇక్కడ అనుకున్నావు? ఈ అమ్మాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. ట్రైన్ కింద పడి సాగుతుంటే మా కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. చిట్టి తల్లి, ఏమిటిదంతా? మా వీచివరా టైలర్ అప్పారావు కొట్టు పెట్టాడండి. చాలా మంచోడండి, మంచి మంచి జాకెట్లు కుడతాడు. అచ్చం జైప్రద్ జాకెట్లా కుడతాడండి. చాలా బాగుంటాడండి. అసలు అతను మాట్లాడుతుంటేనే నవ్వొచ్చేస్తుందండి. సరే సరే, సంగతి చెప్పు. అప్పారావు నేను పెళ్లి చేసుకుంటే నేను ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదండి. ఒకసారి షాప్కి వెళ్ళి టైలర్ అప్పారావు నువ్వంటే నాకు చాలా ఇష్టం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని అడిగానండి. అప్పారావు మాట తక్కిచ్చాడు, సరేనన్నాడండి. తర్వాత ఏం జరిగింది? సిగ్గు వస్తుంది, నేను చెప్పను బాబు. చిట్టి, ఏం జరిగిందో చెప్పు. ఏమిటండి ఇలాంటివన్నీ బయట చెప్పుకుంటారేంటి? చెవులో చెప్తారండి. తప్పం బాబు, తప్పని చెప్తున్నాను కదా. ఇదిగో ఇలా చాలా ఉంటుందో మాట్లాడిన అంతే, మాట్లాడినని చెప్తున్నాను కదా. జరిగింది ఏదో జరిగిపోయింది. ఎలాగో మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడు, అందుకని అన్నవరం వెళ్ళి మనం పెళ్లి చేసుకుందాం చెప్పాడండి. మరి దారి ఖర్చులకి డబ్బులు కావాలి కదండి, అందుకని నా నగలు మా నాన్న దాచుకున్న డబ్బు తీసుకున్నానండి. తీరా చూస్తే రాజమండ్రిలో అప్పారావు కనిపించలేదండి. నన్ను టికెట్ అడిగారండి. మరి నేను అన్నానండి. అప్పారావు వచ్చి అన్నవరంలో టికెట్ ఇస్తాడని చెప్పానండి. నా మాట వినిపించుకోకుండా నన్ను ఇక్కడ దించేశారండి. నేనేం చేయని చెప్పండి, ఒక్కరిని 3 రోజుల నుంచి అన్నమే తినలేదు. ఓ పక్కేమో ఆకలి, అందుకని చచ్చిపోదాం అనుకున్నానండి. ఈ పోలీసు వాళ్ళేమో నన్ను చావనివ్వలేదు. అప్పారావు నా కోసం ఎక్కడ వెతుకుతున్నాడో ఏంటో పాపం. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. మీ ఇంటికా? అమ్మ బాబోయ్, మీ ఆవిడ నన్ను సూటిపోటి మాటలతో దెప్పుతుంది. వద్దు, నేను రాను నాయన. సరే, మీ ఊరికి వెళ్దాం పద. మా ఊరికా? వద్దండి, మా నాన్న చంపేస్తాడు. వెళితే అప్పారావుతోనే వెళ్ళాలి. ఓ పని చేయండి, పోనీ నన్ను ఆ రైలు పట్టాల దగ్గర దింపేయండి. ఎవరూ చూడకుండా ఏదో రైలు కింద పడి చచ్చిపోతాను. ఏ చిట్టి, చచ్చా. తిరుపతి సార్, ఇలా నీకు అభ్యంతరం లేకపోతే ఈ అమ్మాయిని 2 రోజులు వింటూ ఉంచుతాను. 2 రోజులైతే పర్వాలేదండి. సరే, నువ్వు వెళ్ళే సామాన్ తీసుకుని జీప్లో పెట్టు. రామ్మా. ఈ విషయం చేయకు, ముందే చెప్పేయాలి. చెప్తారు, ఎన్నైనా చెప్తారు. నమ్మితే గొంతులు కూడా కోస్తారు. చిచ్చి, వీళ్ళ పనులు వీళ్ళ వేషాలు చూస్తుంటే మగ జాతంటేనే అసహ్యం వేస్తుంది. వాట్ డియర్, ఉన్నట్టుండి మా మగజాత మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. ఏమిటా, మన పక్క వీధిలో పద్మ లేదు, ఒంటి మీద కిరసాలు పోసుకొని చావబోయిందట. అయ్యో, అసలే ఈ రేషన్ రోజుల్లో కిరసనాలు దొరక వస్తుంటే కిరసనాలతో చావడం ఏంటి? ఏదైనా చీప్ ఆయిల్ చూసుకుని